హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ ప్రపంచంలో. ఈరోజు నేను ఒక దర్గాని చూపిస్తున్నానన్నమాట. ఇదొచ్చేసి ఒక పెద్ద దర్గా. ఇక్కడ ఒక షాప్ చూపిస్తున్నాను కదండీ! ఈ షాప్‌లో అన్నీ దొరుకుతాయన్నమాట. ఇది దర్గాకి కొంచెం పక్కన అంటే మరీ ఎంట్రన్స్‌లో అన్నమాట. ఇది అలా ఉంటుంది. ఇలా 2 షాప్స్ ఉంటాయన్నమాట. ఇందాక చూపించింది ఒకటి, ఇక్కడ ఒకటి. ఇందులో మనకి కావాల్సినయి పూజా సామాను కానీ, బాటిల్స్ కానీ అలా మనకి ప్రసాదం కానీ అక్కడ దొరుకుతాయన్నమాట. అవి తీసుకొని లోపలికి వెళ్ళి మనము ప్రేయర్ చేయించుకొని తీసుకోవచ్చన్నమాట. ఇదంతా వచ్చేసి నేను మళ్ళీ చెప్తాను ఎలా అనేది. మనం అక్కడికి వెళ్తే తెలుస్తుంది. నేను ఇది వచ్చేసి మళ్ళీ లాస్ట్‌లో ఒకసారి చెప్తాను. దీనికి వచ్చేసి ఒక చిన్న హిస్టరీ ఉందంట. ఇది దర్గా వచ్చేసి ఏపీలో ఉన్నటువంటి కడప జిల్లాలో పెద్ద దర్గా అని పిలుస్తుంటారనమాట దీన్ని. ఇంకొకటి అమీన్పూర్ దర్గా అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ ఉండడానికి సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రజెంట్ వచ్చేసి ఒక్కరిగా పడుకోవడానికైతే పోలీసులు ఎలో చేయట్లేదు. జతగా కానీ ఫ్యామిలీగా కానీ అలా ఉంటేనే ఎలో చేస్తారనమాట. నైట్ 10కి క్లోజ్ అయిపోతుంది. ఇది వచ్చేసి ఫేమస్ దర్గా కదా, అది చాలా చాలా నిద్ర చేస్తే మంచిదని కూడా వస్తూ ఉంటారనమాట కొంతమంది. ఇది వచ్చేసి కర్ణాటక నుంచి వచ్చిన బీదర్ దగ్గర నుంచి ఒక అతను 16వ శతాబ్దంలో కడపకు వచ్చారంట. అతను సయ్యద్ షా పీరుల్లా మహమ్మద్ అంట. ఇది వచ్చేసి 1683లో కడపకు వచ్చిన ప్రవక్త మహమ్మద్ వంశీయుడైనటువంటి సాహెబ్ నీరాడంబర్లు దైవాంశ సంభూతులు అని పేరు పొందారనమాట. ఇక్కడ ప్రతి ఏటా జరిగే ఉత్సవాల్లో మహమ్మదీయ భక్తులతో పాటు హిందువులు, క్రైస్తవులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటారంటండి. సహజ్ 1716లో అమీన్పూర్ దర్గాలో జీవ సమాధి అయ్యారంట. ఈయన ఇరువురు కుమారులో ఉన్నటువంటి పెద్ద కుమారుడు ఆరిఫుల్లా హుస్సేనే కడపకి పీఠాధిపతిగా, మరొకరు అహ్మద్ హుస్సేన్ నందలూరు పీఠాధిపతిగా నియమితులయ్యారంట. ఇక్కడ వచ్చేసి కడప పీఠాధిపతుల మరణాంతరం సాహెబ్ పెద్ద కుమారుడు పీఠాధిపతిగా కొనసాగుతూ వచ్చారంట. ఇలా సాగుతూ ఉంటుందన్నమాట. ఇలా ప్రస్తుతం ఇలా కంటిన్యూ అవుతూ 11వ పీఠాధిపతిగా ఆరిఫుల్లా హుస్సేన్ కొనసాగుతూ ఉన్నారనమాట. ఆరిఫుల్లా వారసుడైన హజ్రత్ సుఫీ సర్మద్ సాని, చిల్లా కషి ఖ్వాజా, సయ్యద్ పాషా, హారిఫుల్లా మహ్మదుల్లా హుస్సేన్ సాని 11వ ఏట ఇంటి నుండి వెళ్ళి తాడిపత్రి సమీపంలో గుహల్లో 50 సంవత్సరాలు తపస్సు చేశారంట. ఆ తర్వాత కడప సమీపంలో గండి వాటర్ మార్క్స్ గుహల్లో 13 సంవత్సరాలు తపస్సు చేశారంట. హుస్సేన్ సాని తపస్సు చేస్తున్నట్లు ఒక మేకల కాపరి చూశాడంట. ప్రతిరోజు ఒక మేక కొండలోకి వెళ్ళి వస్తుంది అని మేకల కాపరి గమనించాడంట. ఓ రోజు ఆ వెళ్ళే మేక వెనకిట వెళ్ళాడంట. వెళ్ళి అక్కడ ఒక పెద్ద జడలున్న వ్యక్తిని తపస్సులో నిమగ్నమై ఉండటం ఆ గొర్రెల కాపరి చూశాడంట. ఆ గొర్రెల కాపరి రావడాన్ని గమనించినటువంటి హుస్సేన్ సారి ఈ విషయం గనక బయట పెడితే నీకే అరిష్టమని హెచ్చరించారంట అని చరిత్ర చెప్తూ ఉంటుంది. అలాగే స్వామి, మీరు చెప్పినట్లు చేస్తాను, కానీ నా సందేహాన్ని మాత్రం తీర్చమని గొర్రెల కాపరి ఆ స్వామిని అడిగాడంట. వెంటనే ఆయన పక్కనే ఉన్న పెద్ద పామును చూపించి దానికి పాలు ఇచ్చి వెళ్తున్నట్లు చెప్పారంట. దానికి ఆశ్చర్యమైన గొర్రెల కాపరి తన తల్లికి కంటి చూపు లేదని చూపు తెప్పించమని ఆ స్వామిని కోరుకున్నాడంట. దాంతో మేకతో సహా మీ తల్లిని ఇక్కడికి తీసుకురమ్మని చెప్పాడంట స్వామీజీ. వెంటనే తాను అక్కడికి తన తల్లిని తీసుకొచ్చాడంట. మేకపాలతో తల్లి కళ్ళను శుద్ధి చేసి స్వామి ఆమె కంటి చూపు తెప్పించారంట. ఆ రోజు నుంచి కడప దర్గాలో జరిగే ఉరుసు ఉత్సవానికి ఆమె వస్తుందంట. ఉత్సవంలో స్వామి పోలికలు ఉండే ఓ మహిళ కనిపించడంలో అదే పనిగా ఆమె వంక చూస్తుందన్న విషయం ఏంటి అని అడగగా, కొండగుహల్లో మీలాగే ఓ స్వామీజీ ఉంటారని ఆమె వివరించిందంట. దాని చరిత్ర ద్వారా మనకు తెలుస్తుందన్నమాట.
దారిలో దాంతో ప్రజలంతా ఆ గుహలోకి వెళ్ళి చూడగా అక్కడ తపస్సు చేస్తున్న హుస్సేన్ స్వామిని గుర్తించి పెద్ద దర్గాకు రావాల్సిందిగా పీరుల్లా హుస్సేన్ వంశీయులు కోరుకున్నారంట. 10 రోజుల అనంతరం వస్తానని చెప్పడంతో వారు అక్కడి నుంచి స్వామిని ఊరేగింపుగా తీసుకొని వస్తారంట. అదే ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతుందని చెప్తూ ఉంటారు. పెద్ద దర్గాకు ఆరిఫుల్లా హుస్సేన్ని మొదలు ఇప్పటిదాకా దర్గాకు 11 మంది పీఠాధిపతులుగా కొనసాగుతూ వచ్చారంట. అమీనుల్లా హుస్సేని మరణాంతరం ఆయన కుమారుడు 1993లో 11వ సంవత్సరం పెద్ద దర్గాకు పీఠాధిపతి అయ్యారంట. ఇదంతా అక్కడ ఉన్నటువంటి మనకి ఒక సేవ చేసేటువంటి భక్తుడనే చెప్పొచ్చండి. అతనొచ్చి ఇగో ఇలా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మనకి వివరిస్తూ అక్కడ ఉన్నటువంటి తీర్థ ప్రసాదాలని మనకి అందచేస్తాడనమాట. ఇక్కడ ఎటువంటి రుసుము కూడా మనం చెల్లించాల్సిన అవసరం లేదనమాట. మనకి తెలియని విషయాలు చాలా తెలియచేస్తారండి. ఇలా వచ్చిన వాళ్ళకి చాలా చక్కగా, ప్రేమగా, అభిమానంగా, మన సొంత మనిషిలాగా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. ప్రతీదీ తెలుసుకోవచ్చు. మనం అక్కడ తెచ్చిన ప్రసాదాలు ఇక్కడ ఇస్తే తను మనకి ప్రేయర్ చేసి ఇస్తాడనమాట. చాలా అంటే చాలా చక్కగా చూస్తారండి. ఇక్కడ ఏ స్వార్థము లేదు. మన సినీ ప్రముఖులు, నటీమణులు చాలామంది రాజకీయ నాయకులు కూడా వస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు.